ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్కి సంబంధించిన విచారణ ప్రారంభమైంది. అయితే దానం నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఫిర్యాదులపై కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన విచారణ అనేది ఉదయం 11 గంటలకు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పాడి కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్లు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా దానం నాగేందర్ తరఫున అడ్వకేట్లు హాజరయ్యారు. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే స్పీకర్ ముందు పాడి కౌశిక్ రెడ్డి అడ్వకేట్లు, అదేవిధంగా దానం నాగేందర్ అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే దానం నాగేందర్కి సంబంధించిన అడ్వకేట్లు, పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే గత జనవరి 30న కూడా పాడి కౌశిక్ రెడ్డి ఈ విచారణకు హాజరయ్యారు. అయితే ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు. ఆ రోజు ఎవిడెన్స్ మాత్రమే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్కు అందించిన పరిస్థితి. ఈరోజు ఆ ఎవిడెన్స్ల ఆధారంగా కూడా ఇద్దరు అడ్వకేట్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. ఇంకోవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ అంశంలో కూడా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హాజరవుతారు. ఆయన తరపు అడ్వకేట్లు హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కూడా సేమ్ ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లతో పాటు దానం నాగేందర్ అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దానం నాగేందర్ అడ్వకేట్లు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లకు సంబంధించిన అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. అయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, అదేవిధంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనని అనర్హుడిగా ప్రకటించాలంటూ కూడా
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికీ 8 మందికి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మందిని పిటిషన్లను కొట్టేశారు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలగానే కొనసాగుతారంటూ కూడా స్పీకర్ ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. సో ఈ క్రమంలో కూడా మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్ అంశంలో కూడా కడియం శ్రీహరిది రేపు విచారణ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీన ఈ కడియం శ్రీహరి మీద ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూడా హాజరై కూడా దానికి సంబంధించిన ఏదైతే ఎవిడెన్స్ను ఇచ్చారో సో రేపు కడియం శ్రీహరికి సంబంధించిన పిటిషన్పై విచారణ జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఈ ఇద్దరి పిటిషన్ల అంశంలో కూడా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ మీద పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు పార్లమెంట్ అంటే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో. సో ఈ క్రమంలో ఖచ్చితంగా వీరిపై వేటు వేయాలంటూ అన్ని ఎవిడెన్స్లు మేము ఇచ్చామంటూ కూడా ఇప్పటికే ఏదైతే కేపీ వివేకానంద కావచ్చు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా వాదిస్తున్న నేపథ్యంలో కూడా ఈ విచారణ అనంతరం ఇద్దరి విచారణ అనంతరం స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది, చర్చానింశంగా మారిన అంశం. సో ఈ విచారణ అనంతరం ఈరోజు ఏదైతే దానం నాగేందర్కి సంబంధించిన అంశంలో కూడా ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత విచారణ చేపట్టిన తర్వాత రేపు ఏదైతే ఈ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది, రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారిన అంశం ఉంది. సో ఈ క్రమంలో కూడా గత 8 మందికి సంబంధించి కూడా పిటిషన్ కొట్టేసినటువంటి స్పీకర్ వారు బీఆర్ఎస్లో కొనసాగుతున్నారని తీర్పిచ్చిన నేపథ్యంలో కూడా ఈ ఇద్దరి విషయంలో కూడా అదే తీర్పు రాబోతుంది అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఏ విధంగా తీర్పు ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ మొదలైంది. ఎమ్మెల్యే దానంపై 2 అనర్హత పిటిషన్లను పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేశారు. 2 పిటిషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. పిటిషనర్లను దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు.